నేను మీ గైనకాలజిస్ట్ డాక్టర్ రష్మి, మానస క్లినిక్ వనపర్తి. చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి వరీ అవుతూ ఉంటారు. మేడం, మా పాపకి పీరియడ్స్ స్టార్ట్ అయిపోయినాయి, ఫస్ట్ 2-3 మంత్స్ నార్మల్గా రెగ్యులర్గా వచ్చాయి, తర్వాత ఎందుకో ఒక 3-4 మంత్స్ నుంచి పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు అని వరీ అవుతుంటారు. సో వాళ్ళకి చెప్దామని అనుకున్నాను. అయితే పీరియడ్స్ మనకి రెగ్యులర్గా స్టార్ట్ అవ్వడానికి ఒక సిగ్నల్ సిస్టమ్ బ్రెయిన్ నుంచి ఉంటుంది. దాన్ని HPO యాక్సిస్ అంటారు. అయితే అది స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం మనకు పీరియడ్స్ వస్తాయి. సో దానికి ఇమ్మెచ్యూర్గా ఉంటుంది అనమాట. స్టార్టింగ్లో అది మెచ్యూర్ కావడానికి 2 years పడుతుంది. సో ఆ 2 years వరకు ఒకసారి పీరియడ్స్ రెగ్యులర్గా రావచ్చు, ఒక్కొక్కసారి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రావచ్చు, ఒక్కొక్కసారి అసలు పీరియడ్సే రాకపోవచ్చు, ఒక నెల పెయిన్ ఉండొచ్చు, ఒక నెల పెయిన్ ఉండకపోవచ్చు. దాన్ని యానోవులేటరీ సైకిల్స్ అంటారు. ఒక మంత్ అండం విడుదల కాకపోవచ్చు, ఒక మంత్ అండం విడుదల కావచ్చు. సో అది ఇమ్మెచ్యూర్గా ఉండి మెచ్యూరేషన్ ప్రాసెస్లో ఉంటుంది. కాబట్టి 2 years వరకు ఆ సిగ్నల్ సిస్టమ్ మెచ్యూర్ అయ్యే వరకు పీరియడ్స్ ఎలా ఉన్నా కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంత మాత్రానికి కంగారు పడిపోయి ఏవేవో టెస్టులు చేయించుకొని, స్కాన్లు చేయించుకొని ఎలా ఉంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడు ఖచ్చితంగా టెస్టులు చేయాలి అంటే 2 years తర్వాత కూడా మనకి పీరియడ్స్ పాపకి ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి అన్నప్పుడు చూయించుకోవాలి. లేదా ఆ 2 years పీరియడ్లో బాగా హెవీగా పీరియడ్ రావడం కానీ, లేకపోతే తీవ్రమైన నొప్పితో ఉండడం కానీ, తట్టుకోలేని నొప్పి, టాబ్లెట్స్ వాడినా పెయిన్ తగ్గట్లేదు, అలాంటి కండిషన్లో మాత్రమే 2 years లోపల ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒకవేళ అలాంటివి ఏమి లేవు అంటే 2 years తర్వాత పీరియడ్స్ ఎలా ఉన్నాయో చూసుకొని అప్పుడు ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.